58.32% ఆంధ్రాకి అని చెప్పి ప్రపోజల్స్ పంపారు. దీంతో మా డిపార్ట్మెంట్లో 3 సీనియర్ అసిస్టెంట్ పోస్టులను కోల్పోయినాం. మేము ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కోల్పోయినాం. మా డిపార్ట్మెంట్లో 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటే మాకు 1 మాత్రం వస్తుంది, వాళ్ళకి 2 వస్తున్నాయి. మా దగ్గర పనిచేస్తున్న 2 అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్తున్నారు. అక్కడ పోయి అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు నాకు ఆమె సమ్ ఆపరేషన్కి గురై నా హెల్త్ కండిషన్లో నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉండే వాళ్ళిద్దరు సూపర్వైజరీ పోస్టులలో వర్క్ చేస్తారు అని. దాంతో మా కింద క్యాడర్ వాళ్ళకి కనీసం ఒక 10 సంవత్సరాల వరకు ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఏం కనిపిస్తలేవు. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ స్పెషల్గా సాలిటరీ పోస్టులని ఆంధ్రాకే వెళ్తాయని చెప్పి ప్రపోజల్స్ కూడా పంపించేశారు. ఆ విధంగా మేము కనీసం ఒక 8 పోస్టులని మాకు డెఫిసిట్ ఏర్పడింది. ఆ 8 పోస్టులలో మాకు ఫ్రాక్షన్లో అడిగితే 0.02 ఫ్రాక్షన్ వచ్చినా మా పోస్టు మాకే కావాలి అని చెప్పి ఆ ఆంధ్ర అధికారి కొట్లాడి పోస్టులను తీసేసుకుంటున్నారు. 0.0 ఫ్రాక్షన్ అనేది మేము మా దగ్గర ఒక సూపరింటెండెంట్కి జీతం రాకుండా పోతుందేమో, ఆ ఫ్రాక్షన్ పెద్ద తేడా కాదు కదా, మాకు ఇబ్బంది ఏంటంటే నోనో మాకు ఎంత ఒక్క పాయింట్ వచ్చినా మాకే కావాలి పోస్ట్ అని. తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. నానా రకాల కారణాలు చెప్పి మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకు తెలంగాణ రాదు, తెలంగాణ వీళ్ళని చూడరు అని చెప్పి మమ్మల్ని ఇన్షియల్గా మాట్లాడిన అధికారులే ఈరోజు మేము తెలంగాణలోనే ఉంటాం, తెలంగాణలో ఉండడానికి మాకు హక్కు ఉంది, తెలంగాణలో ఉండడానికి మాకు సోర్స్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి చాలా ధైర్యంగా మమ్మల్ని ఇన్షియల్గా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా ఇట్లాంటి వాటిల్లో అంటే మాకుండే అనుమానాలు ఏంటంటే స్థానికత అని మేము అనుకుంటున్నాము, కానీ స్థానికత ఆధారంగా సార్ చెప్పినట్టుగా ముందు తెలంగాణ వాళ్ళని అడ్జస్ట్ చేసి మిగతా పోస్టులు ఉంటేనే వాళ్ళకి ఇవ్వండి అని. మా దగ్గర 11 మంది సూపరింటెండెంట్లు ఉన్నారు, 9 పోస్టులు మాత్రమే మాకు వస్తున్నాయి, అంటే 2 సర్ప్లస్ అవుతున్నారు అక్కడ. అయినా అక్కడ నుంచి 5 సూపరింటెండెంట్లు మాకు ఇస్తామని అన్నప్పుడు ఇక్కడ 2 సర్ప్లస్ ఉన్నారు, మిగతా 5 వస్తే మొత్తం మా వాళ్ళు ఏమవ్వాలి అని చెప్పి మాకు పెద్ద ఆందోళనగా ఉంది. వీటన్నిటి గురించి సార్ చెప్పినట్టుగా స్థానికత అంటే అక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉండండి అని ఒక నిబంధన మీద ఉద్యోగుల పంపిణీ జరగాలని, అట్లా జరగడానికి పెద్దలు ఏమి నిర్ణయం తీసుకున్నా మేము వాళ్ళని పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.